నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీఆర్ఎస్ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనం వెంటనే చెల్లించి మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ వైసీపీ నేతలు. ప్రతి ఆటో డ్రైవర్ కి వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్. దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్న సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతి అందజేసిన దివ్యాంగులు. మహానంది పుణ్యక్షేత్రంలో సంప్రోక్షణ పూజలు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్. నీట మునిగిన 5,000 ఎకరాలకు పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కొవెలకుంట్ల ప్రాంత రైతులు. ఉద్యోగాల పేరుతో మోసం, న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. యూరియా కొరతను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతల నిరసన. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు బాధితులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, డిఆర్డిఏపిడి తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలు పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. క్రింది స్థాయి సిబ్బందిపై ఆధారపడకుండా స్వయంగా అధికారే బాధితులతో మాట్లాడి అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎండార్స్ ఇచ్చిన అర్జీలకు జిల్లా అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలన్నారు. పీజీఆర్ఎస్ లో రీఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలి. ఎవరైనా అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే అర్జీలు B&SLలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. అనంతరం బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు 284 అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మోసం చేశారని, ఇప్పటికైనా ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఉదయనంద రెసిడెన్సీ నుండి ముస్లిం మైనార్టీ నాయకులు ఇమాం మౌజాన్లతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మబునిసా, మైనార్టీ నాయకులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల నుండి ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనం చెల్లించలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని, మైనార్టీలను మోసం చేశారని పేర్కొన్నారు. మసీదుల నిర్వహణకు నెలకు 5,000, కబరస్థాన్, ఈద్గాలకు స్థలం కేటాయించలేదని, అలాగే 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదని తెలిపారు. గుంటూరులో వక్ఫ్ బోర్డుకు చెందిన 219 ఎకరాల స్థలం కాజేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. మైనార్టీలు కూటమి ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మైనార్టీ సలహాదారుడు హబీబుల్లా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రసూల్ ఆజాద్, గన్ని కరీం, వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్ హుసేన్, వైసీపీ స్టేట్ మైనార్టీ సెక్రటరీ ఎస్కే యూనిస్ బాషా, వైసీపీ స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ అంజిత్ అలీ, కౌన్సిలర్స్ కలాం బాషా, ఆరిఫ్ నాయక్, చింపింగ్ బాషా, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా,
సోహెల్ రాణా మరియు మౌలానాలు, మౌజన్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాన పోవట్లేదు. వాళ్ళు కేవలం దాచుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం, దాచుకోవడం, దోచుకోవడం, అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాన్ని లేదు. పరమ పవిత్రంగా భావించే ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు కూడా దాదాపు 11 నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఆ గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేదు. కేవలం 10,000, 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ, దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్ గా అర్థమవుతా ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు, ఈ వాగ్దానం చేశాం, ఇది చేస్తామని. ఒక్కటి ఆచరించిన పాపాన పోలేదు. ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద 5,000 రూపాయలు ఇస్తాం. ఖబరస్థాన్లు ఈద్గాలు లేని చోట ఖబరస్థాన్లు ఈద్గాలు నిర్మాణం చేస్తాం. విజయవాడలో హజ్జస్ కు స్థలం కేటాయిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే షాదీఖానాకు దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అబద్ధపు వాగ్దానాలు తప్ప వేరే ఏమి కాదు. మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేయడం ఉంచుతారా? మీరు మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు. మీరు నమ్మకం ద్రోహం చేస్తే మీ అంతు చూసేంత వరకు వదలరని చెప్పేసి మీ ద్వారా నేను చెబుతా ఉన్నాను. కేవలం ఒక 10,000, 5,000 రూపాయలు ఇమాం మౌజన్లో గౌరవ వేతనం ఇవ్వడానికి మీకు లేవా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తా పోతున్నారు. ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? అరే, ఎవరైనా చూస్తారు. మినిమం గౌరవ వేతనం కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా? ఒక్క మసీదును ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు. పైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి 213 ఎకరాల వక్బర్ స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇది నిజం కాదా? అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసికి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము, మళ్ళీ ఆలోచన చేస్తామని ఎనిక్కొచ్చిన విషయం నిజం కాదా? మైనార్టీ సోదరులు అన్ని గమనిస్తా ఉన్నారు. మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, ఖచ్చితంగా ఇమాం మౌజన్లకు ఇవ్వవలసిన 10,000 రూపాయలు, 5,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ, మీరు రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి మీ మెడల్ నుంచి ఇమాం మౌజన్లకు డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలుపుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ సోదరులందరూ ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక కలెక్టర్లకందరికీ వినతి పత్రం ఇచ్చి మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పి మా ఇమాం మౌజన్లకు ఇమ్మీడియట్ గా ఫండ్ రిలీజ్ చేయడానికి కోరడం జరిగింది. ఇప్పుడు మేమందరము ఇక్కడికి వచ్చి నంద్యాల జిల్లా జేసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జేసీ గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా మాకు ఇమాం మౌజన్లు పేమెంట్ ఇవ్వమని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రోజు మైనార్టీ సోదరులకు కోసమని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీ గారు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మరియు కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి మైనార్టీలకు మద్దతుగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి జేసీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. విషయం ఏంటి అని అంటే, గత వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ పక్షపాతిగా ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా గారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పూజారులకు అయితేనేమి, ఫాస్టర్స్ కి అయితేనేమి, మౌజన్స్ కి, మౌలానాలకి అందరికి
న్యాయం జరగాలి అని చెప్పి ఏదైతే ప్రార్థనా మందిరాలలో సేవను అందిస్తున్నటువంటి ఈ సేవకులకి గౌరవ వేతనం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీస వేతనాలు గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌజన్లకు గాని దాదాపు 11 నెలలుగా వాళ్ళకు గౌరవ వేతనం ఇవ్వకుండా బడ్జెట్ లో గాని కేటాయించకుండా మైనార్టీస్ కి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళకు ప్రశ్నిస్తున్నాము. ఏదైతే ఎలక్షన్స్ ముందరు మాయమాటలు చెప్పి మైనార్టీలు ఓట్లు దండుకోవడం జరిగింది. ఈ రోజు మైనార్టీలకు ఎలాంటి దులహన్ పథకం కానివ్వండి, 50 సంవత్సరాల పింఛన్ ఇస్తానని ఇలా ఎన్నో మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు మోసం చేయడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మౌజన్లకు మౌలాలకు గౌరవ వేతనం ఇవ్వాల్సిందో అది ఖచ్చితంగా వెంటనే చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రాబోయే కాలంలో గట్టిగా మీకు మైనార్టీ సోదరుల తరఫున బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మౌజన్లకు ఇమాంలకు జగన్ ఇప్పుడు 10,000 ఇమాంలకు మౌజన్లకు 5,000 కంటిన్యూగా వచ్చేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతా బంద్ చేసేసినాడు, పెండింగ్ లో పెట్టేసినాడు చంద్రబాబు గారు. ఈ 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తాడు, అది లేదు. ఇది దుల్హన్ పథకం కింద ₹1,00,000 ఇస్తాడు, అది లేదు. ఆ నుంచి వచ్చేసి హజ్ హౌస్ విజయవాడలో కడతామన్నాడు, అది లేదు. ఏ మైనార్టీస్ కోసం ఒక్క పని చేసిందే లేదు చంద్రబాబు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినేత మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మౌజన్లో మరియు ఇమాంల జీతాలు చెల్లించడం లేదు, దాని గురించి మరి నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో మరి కలెక్టర్లకు వెళ్లి మన మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు రాష్ట్రంలో మైనార్టీలకు ఎంత సురక్షితంగా ఉండిందంటే ముస్లింలకు అంత సురక్షితంగా ఉంటుంది. ప్రతి దానికి మైనార్టీలు ఏంటో ఉండేవాడు. ఎన్ఆర్సీ ఎప్పుడైనా కానీ ప్రతి దానికి ఏ దానికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు వెన్నుండగా ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీలో కూడా అటు పార్లమెంట్ లో కూడా మరి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మరి ఓటు వేయడం జరిగింది, ఎన్ఆర్సీ జరగకూడదు ఉద్దేశంతో. మరి ఆ విధంగా ఉన్న ప్రభుత్వాన్ని మరి ముస్లింలకు ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వము అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చినప్పటి నుంచి ముస్లింల మీద దాడి మొత్తం మీద జరిగింది, నసరాపేటల ముస్లిం మీద దాడి జరిగింది. మరి ఇటువంటి ప్రభుత్వంలో అసలు ఇమాం మౌజన్లు అంటే చాలా బీదవాళ్ళు. వాళ్ళు 5 పూట్ల నమాజ్ చదివించే వాళ్ళు. వాళ్ళకు వేరే పని చేసుకోవడానికి కూడా సమయం ఉండదు. మరి అటువంటి బీద ముస్లిం ఇమాం మౌజన్ల మీద ఇంత వివక్ష చూపడం, ఇంత కక్ష సాధింపు చూడడము దేనికోసం ఇదేని అడుగుతున్నాను నేను. అసలు ఈ మైనార్టీల తరఫున మైనార్టీలో ఓట్లు వేయించుకొని మరి మైనార్టీ రాష్ట్ర మైనార్టీ మినిస్టర్ గా కూర్చున్న ఫారూక్ గారు పెద్ద మనుషులు మీకు కనబడడం లేదా? ఈ మైనార్టీల కోసం కనబడడం లేదా? ఇమాం మౌజన్లు ఎంత బీదవాళ్ళు. మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వేతనం చెల్లిస్తే మాత్రం వాళ్ళు బతకడం కష్టం. వాళ్ళ ఆకలి పేకలు మీకు వినపడడం లేదా? ఏంటి ఇంత ఘోరమైన పరిపాలన చేస్తున్నారు? వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం మీద మీరు శ్రద్ధ పెట్టినారు, కానీ మరి మైనార్టీల మీద అసలు పూజారుల మీద సరే అందరికీ ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంగా జీతాలు గౌరవ వేతనం ఇస్తుండే. మరి దాదాపు ఎలక్షన్ తర్వాత ఒక 3 నెలలు, ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు 8 నెలలు, దాదాపు 11 నెలలు మీరు ఇమాం మౌజన్లకు జీతాలు వేయకుంటే ఏ విధంగా బతుకుతారు? आज आप लोगों के सामने इमाम और मुअज्जिन के तनख्वाह के मुतालिक आए हैं। ये इंडिया हुकूमत जिस वक्त से आई है उस वक्त से 3 महीने का तनख्वाह अदा की, उसके बाद से आज तक इमाम और मुअज्जिन का तनख्वाह अदा नहीं किए हैं। इमाम और मुअज्जिन ये हमारे पेशवा हैं, हमारे मुख्तदा हैं, हमारे इमाम हैं, हमारी दुनिया और आखिरत को बनाने वाले हैं। अगर ये भूखे रहे और हम आराम से रहे और खाते पीते रहे तो हमें पसंद नहीं है। हमारा इस्लाम, हमारा दीन नहीं सिखाता पहले मुख्तदा और इमाम को खिलाया जाए और उनको खुश किया जाए और खुश रखा जाए। तो ये हुकूमत कहाँ है? ये हुकूमत में काम करने वाले अमाइदीन और बड़े लोग जो इसके जिम्मेदार हैं वो कहाँ हैं? నంద్యాల పట్టణంలో కలెక్టర్ వారి కార్యాలయంలో యావత్ ముస్లిం మైనార్టీలు, మత పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరం కలిసి కలెక్టర్ గారికి ఇమాముల మౌజన్ల గౌరవ వేతనం గురించి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 11 నెలలుగా ఈ యొక్క గౌరవ వేతనం పెండింగ్ లో ఉండిపోయింది. మరి ముస్లిం మత సంఘాలు, మత పెద్దలు, ఇమాములు, మౌజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించి మరి మా అధినాయకత్వాన్ని కోరినారు. మా వేతనాలు రావడం లేదు, మీరు వీలైనంత త్వరగా మీరు మా తరఫున పోరాడి మా గౌరవ వేతనాలు ఇప్పించండి అని అడిగిన మేరకు మేము ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలని, వాహనమిత్ర పథకం కింద సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని, డ్రైవింగ్ టెస్టు, వాహనాల ఫిట్నెస్ టెస్టులను ఆర్టీఓ ఆఫీస్లోనే కొనసాగించాలని, భారత న్యాయ సంహిత BSS 1-2 సెక్షన్లను రద్దు చేయాలని, ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లను రద్దు చేయాలని CITU కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని PGRS లో జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏపీ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చైన్ సింగ్, జిల్లా నాయకులు నాగరాజు, నరసింహ, ఇబ్రహీం, ఓబులేసు, వీరితో పాటు నంద్యాల, సిరివెల్ల, మహానంది, పాణ్యం మండలాల ఆటో డ్రైవర్లు 100 మంది పాల్గొన్నారు. అనంతరం CITU జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు చైన్ సింగ్, నరసింహ, నాగరాజు, ఇబ్రహీం, ఓబ్లేస్లు మాట్లాడుతూ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులనే నమ్ముకొని ఆటోలను నడుపుకుంటూ జీవనం చేస్తున్న లక్షలాదిగా ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా తయారైంది. ప్రయాణికులు లేక బాడుగలు తగ్గడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే రవాణా రంగం వివిధ జీవులతో సంక్షోభంలో ఉన్నది. పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇన్సూరెన్స్ రేట్లు, గ్రీన్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ ఇలా అనేక రూపాల్లో ప్రభుత్వానికి చలానాల రూపంలో వేలాది రూపాయలు చెల్లిస్తూ చాలీచాలని ఆదాయంతో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణము చేయడము చాలా సంతోషకరము. అయితే ప్రయాణికుల పైన ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? దాదాపుగా రాష్ట్రంలో 10 లక్షలకు పైగా ఆటోలు ఉన్నాయి. వీటి ద్వారా ఆటో డ్రైవర్ల పైన కుటుంబము దాదాపు 20 నుంచి 30 లక్షల దాకా కుటుంబాలు బతుకుతున్నాయి. రోజువారీగా ప్రయాణికుల పైన ఆధారపడి జీవించినటువంటి ఈ క్రమంలో ప్రభుత్వము ఈ విధంగా పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్ల కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి. గతంలో వైసీపీ హయాంలో వాహనమిత్ర పథకం ద్వారా 12 రూపాయలు ఇచ్చినటువంటి వారు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు ఏ ఒక్క పథకము అందించకపోగా వారిపైన ఆర్టీఓ చలానాలు పెద్ద ఎత్తున విధించడము, పోలీసుల దాడులు, ఆర్టీఓల దాడులు ఎక్కువైపోయి రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా ఆటో డ్రైవర్లు ఆటోల పైన కూర్చోలేకుండా చేసే విధంగా ఈరోజు దుర్మార్గంగా చలానాలు విధించడం జరుగుతుంది. కాబట్టి ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే వాహనమిత్ర పథకాన్ని కొనసాగించి ప్రతి ఆటో డ్రైవర్ కు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈఎంఐలు కట్టుకోవాలన్నా, ఆటోలు నడుపుకోవాలన్నా డీజిల్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి కుటుంబాలను ఆదుకోకుంటే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి పోరాటం చేయక తప్పదు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 18వ తేదీన చలో విజయవాడకు ఆటో డ్రైవర్లంతా రావాలని చెప్పేసి CITUగా పిలుపునిస్తున్నాము. ఈరోజు ఆటో రంగము అన్ని విధాల పెద్ద రంగమై అందరిని ఆదుకొని ప్రజలను గమ్యస్థానానికి చేరుస్తున్నది. అటువంటి దానిలకు ఈ మధ్య కాలంలో వాహన మిత్ర వేయడం లేదు. అదేవిధంగా పోలీసులు ఈ యొక్క అనేక సమస్యల మీద జరిమానాలు వేయడము, ఇంకొకటి ఆర్టీఓ గారి వేధింపులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చే దృష్టికి అవి నెరవేర్చాలని చెప్పి చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా అదే విధంగా చేస్తున్నాం. రాబోయే రోజులలో ఇది పరిష్కారం కాకపోతే
చలో అసెంబ్లీ ముట్టడికైనా కానీ కార్మిక సంఘాలు వెనుక తగ్గేది లేదు. కాబట్టి ఈ విషయాన్ని సోదరులందరూ గమనించి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వము ఎంతవరకు ప్రజలకు మంచి పని చేస్తుంది, ఆ బస్సులు అందరికీ ఫ్రీ చేస్తుంది, మంచిదే. కానీ అదే విధంగా వాహన మిత్రము వేయడం లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు పిలిచి రిక్షా వాళ్ళకు ఇన్సూరెన్స్ ఫ్రీ కట్టేవాళ్ళు, ఆటో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఫ్రీ కట్టేవాళ్ళు. అదేవిధంగా ఆపదు ఆయన ఉన్నప్పుడు ట్యాక్సీ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం అనుకున్నాం. కానీ ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా విధాలుగా ఈ ఆటో డ్రైవర్ల మీద వేధింపు చట్టాలను తెచ్చి నానా చట్టాల మీద ఈ యొక్క జుర్మానాలు ఇవన్నీ వేస్తుంటే కార్మికులు రోజు 500 రూపాయలు 600 రూపాయలు కూడా తోలుకోలేక ఆటో వాళ్ళు నానా బీవచ్చం పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆదుకొని చేయకపోతే రాబోయే రోజులలో అనేక సమస్యలకు జరిగే కార్యక్రమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేసిన మొదలుకు కార్మికులకు ఆటో డ్రైవర్లకు రోజు 200 నుంచి కూడా 300 తోలే పరిస్థితి లేదు. ఉచిత బస్సు పథకం పెట్టడం వల్ల మహిళలంతా బస్సులు ఎక్కిపోతున్నారు. కాబట్టి ఈ కార్మికులకు బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. ఎందుకంటే పిల్లల కుటుంబంలో ఆర్థిక వ్యవస్థలు పెరిగిపోయినాయి, స్కూల్ పిల్లల ఫీజులు, కుటుంబం గడవనే కష్టమైపోయింది. కాబట్టి సరే అన్ని వదిలిపెట్టుకొని ఏదైనా ఉన్న వాహనాన్ని కూడా అమ్ముకుందామంటే కొనే పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్లకు రీఫైనాన్స్ చేపిద్దామంటే కూడా ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కనీసం చేతి బదులు ఎవరి దగ్గర 1000 కానీ 2000 కానీ 10,000 కానీ ఇప్పించుకున్నామంటే మీరు ఏం చేస్తారు? మీ ఆటోలు తిరగడమే లేదు, మీ జీవనం చాలా కష్టంగా ఉంటుంది. మీకు ఒక 10,000 కాదు 5,000 ఇచ్చిన కూడా తిరిగి కట్టే పరిస్థితి లేదనే దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇది వాహన మిత్రం ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల వికలత్వాన్ని నిర్ధారించేందుకు గాను సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ చేపట్టడంతో గతంలో దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారు అనర్హులుగా, కొందరికి వికలత్వ శాతం తక్కువగా రావడంతో వారు పెన్షన్ను కోల్పోతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిస్సహాయులైన దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లలో శారీరక వైకల్య శాతాన్ని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం జరుగుతున్నది. గతంలో అమలు చేసిన విధంగా అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్ నందు వికలాంగుల ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు మరియాదాస్, దివ్యాంగులు కలిసి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శివనాగమ్మ, మండల అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలను దాదాపు 3-4 నెలల నుంచి వికలాంగులను రోడ్డుకి ఈడ్చడం జరిగింది. దాంట్లో భాగంగా వికలాంగులు ఎన్నో ఏళ్ల నుంచి 100%తో 90%తో 85%తో ఉన్న వికలాంగులను అన్యాయముగా రీఎరిఫికేషన్ పేరుతో మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాం. ఒకటే విషయం, మా పర్సెంటేజ్లను ఎలాగా ఉండేటివి అలాగా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ విధంగా ఉన్నటువంటి వికలాంగులను అన్యాయముగా 40%, 50% ఇచ్చి గవర్నమెంట్ వచ్చే పథకాలకు దూరం చేస్తున్నారు. కనుక ఈ విషయాన్ని మాకు వెంటనే పోయిన వారం ధర్నా చేసినాము, పింఛన్లు యథావిధిగా ఇచ్చారు. ఇంకా ఆ నుంచి మళ్ళీ ఏం జరుగుతుందన్న ఒక భయాందోళనతో వికలాంగులు ఉన్నారు. కనుక మాకు వెంటనే పరిష్కారం, రేపు వారానికల్లా మాకు పరిష్కారం ఇవ్వాలి. ఇవి తొలగించినారా, ఉండిచ్చినారా,
ఆ సర్టిఫికెట్లు అటనే ఉన్నిచ్చినారా? ఆ విషయంపై మాకు స్వస్థత ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతున్నాం. 2010లో స్టార్ట్ చేసినప్పుడు 3 డాక్టర్లు మరియు ఫిజియోథెరపీ డాక్టర్ తో సహా ఒక రూమ్ లో ఒక్కొక్క ఈచ్ వన్ క్యాండిడేట్ కు 10 నిమిషాలు కేటాయించి వాళ్ళు స్పష్టంగా తీసిన పర్సెంటేజ్లను 80, 90, 100 వేస్తే గాన ఈ గవర్నమెంట్ వికలాంగుల పెన్షన్లు తగ్గించాలనే ఉద్దేశంతోనే దాదాపుగా వికలాంగుల శాతాన్ని 90, 85, 86 ఉంటే గాన 40, 45కు దింపడం జరిగినది. వికలాంగుల శాతము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గాన ఒక పెన్షన్ కు కాకుండా మోటార్ సైకిల్ గాని, బ్యాటరీ సైకిల్ గాని వికలాంగుల ఉద్యోగాలలో అవకాశం పొందాలంటే గాన పర్సెంటేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వైకల్య శాతమును తగ్గించి రాష్ట్రంలో వికలాంగులకు ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి దీనివల్ల వికలాంగుల పెన్షన్లు మొన్న ఒక నెల ఇచ్చినారు, రేపు నెల ఇస్తారో ఇవ్వరో అని కూడా ఒక స్పష్టత లేదు. ఇప్పుడు ఉన్న కొత్త సర్టిఫికెట్లు కూడా కొంతమందికి మాత్రమే ఇచ్చినారు సచివాలయంలో. ఎందుకంటే గాన దాంట్లో పర్సెంటేజ్లు చాలా తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో అది బయటపడడం వల్ల అందరికి ఇస్తే గాన ఇంకా ఉమ్మడిగా దాడి చేసే అవకాశాలు ఉంది. కాబట్టి వికలాంగులు వాళ్ళు సచివాలయాలలో ఇప్పుడున్న సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదు. దయ ఉంచి పర్సెంటేజ్లు పాతవి ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పెట్టాలని చెప్పేసి కూడా మేము వికలాంగుల సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం మహానంది పుణ్యక్షేత్రంలో ఘనంగా సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. వేద పండితులు బ్రహ్మశ్రీ రవిశంకర్ అవధాని, హనుమంతు శర్మ, శాంతారాం భట్ల వేద మంత్రాలతో ప్రధాన అర్చకులు అర్జున శర్మ, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్యలచే గణపతి పూజ, పుణ్య హవాచనం, మూల విరాట్లకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చంద్రగ్రహణం అనంతరం ఈ పూజలను నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
ఈ రోజు నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చ్ నందు ఈ నెల 4వ తారీఖున రాష్ట్ర కేబినెట్ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ పీపీపీ విధానం వలన ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను వైద్య విద్యలో ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయడమన్నారు. ఈ నిర్ణయం కుట్రపూరితమైనదని, ఇది పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడం లాంటిదని తెలిపారు. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇందుకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఈ ప్రభుత్వము కొందరిది కాదు అందరిది అనే భావన ప్రజలకు కల్పించాలని, లేని పక్షంలో ఆర్పీఎస్ తరపున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి తరపున ఉద్యమించి బహుజన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడి సాధించుకుంటామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివకృష్ణ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మరియు ఆర్పీఎస్ నాయకులు మనోహర్, వెంకటేష్, మహమ్మద్ అలీ, రవి, రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మెడికల్ విద్యకు సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలి. ఈ పీపీపీ విధానం వలన లేదా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులను వైద్య విద్యకు పూర్తిగా దూరం చేయడమే. గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమించి మేము ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ముట్టడించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ పీపీపీ విధానం వలన ఎంతో మంది పేద బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు నష్టపోతారు. ఇప్పటికే ఈబీసీ కోటా వలన రావాల్సినటువంటి సీట్లు రాకుండా ఎంతో అన్యాయం జరుగుతా ఉంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆర్పీఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము ఉపక్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నాము. ఈ పీపీపీ విధానాన్ని కేబినెట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈరోజు ఆర్పీఎస్ యువజన విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాల పద్మావతి నగర్ ఆర్చ్ నందు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల కిందట రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలో పీపీ విధానంలో ఏర్పాటు చేస్తూ జీవోలు ఇచ్చినారు. ఈ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. నంద్యాల జిల్లా కొవెలకుంట్ల మండల పరిధిలోని మరియు సమీపంలోని గ్రామాలకు చెందిన రైతులు కుందు పరివాహక ప్రాంతాలలో సాగు చేస్తున్న 5,000 ఎకరాల పంట నీట మునిగిపోయి పంట నష్టం సంభవించిందని, రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్ నందు జాయింట్ కలెక్టర్కు కొవెలకుంట్ల మండల పరిధిలోని రైతులు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రైతులు వారి ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సమస్య గత 15 సంవత్సరాల నుండి రైతులు ఎదుర్కొంటున్నారని, కుందుకు విడుదల చేస్తున్న నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలో పంట నీట మునిగిపోతున్నదని, తమ గోడును ప్రభుత్వం పట్టించుకొని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మేము కోయిలగుండ్ల మండలం కలగొట్ల గ్రామం నుంచి, అక్కడ నుంచి ఉప్పలూరు, దోరాసి, చిన్నకొప్పెర్ల, ఒల్లంపాడు, రేవనూరు గ్రామాల రైతులు, అంటే కుందు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు అందరం వచ్చినాం ఇక్కడికి. ఓకే, ఈ మా కుందు నది ప్రాబ్లం ఏంటంటే వరదలు వస్తే వరదలు వస్తాయి, లేదంటే పొలాలు మునుగుతాయి, లేదా నీళ్లు ఉండవు. సో మేము ఏం అడుగుతున్నాం అంటే 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందంటే ఈ వర్షాకాలంలో శ్రీశైలం నుంచి బనకచర్ల కాంప్లెక్స్ నుంచి నీళ్లు వదులుతున్నారు. కుందు ద్వారా సోమశీల నింపాలని నీళ్లు వదులుతున్నారు. సోమశీల మనం నింపమనుకోండి, మాకు ప్రాబ్లం లేదు, వాళ్ళు కూడా మన అన్నదమ్ముల లాగానే మాకు ప్రాబ్లం లేదు. కానీ మా పొలాలు ముంచి అక్కడ కెపాసిటీ ఎంత ఉంది, ఒక 10,000 క్యూసెక్లు పారే కెపాసిటీ ఉన్న కుందు నదికి మీరు ఒక 20,000, అంటే వీళ్ళేమో పైన ఏమో ఏం చెప్తున్నారంటే ఇంజనీర్లు, మేము వదిలినది 15,000 మాత్రమే ఎస్కేప్ ఛానల్ ద్వారా, నిప్పుల్ వాగ్ ద్వారా వదులుతున్నాం అంటున్నారు. కానీ వాస్తవమే మీరు వదులుతున్న పైన 15,000 లిమిట్ ప్రకారం వదులుతున్నారు. కానీ మాకు ఇక్కడ కుందుకు వచ్చేళ్ళకి ఏమవుతుందంటే, మీకు ఈ
తెలుగంగ నుంచి వచ్చే లీక్ వాటర్ మొత్తం కుందులోనే కలుస్తుంది. ఎస్ఆర్బీసీలో వచ్చిన లీక్ వాటర్ మొత్తం కుందులో నడుస్తుంది. తర్వాత మీరు అక్కడ వెలుగోడు నుంచి నీళ్లు తీసుకొచ్చి మన గేట్ల ద్వారా కిందికి మళ్ళీ గాలేరు ద్వారా మాకు మళ్ళీ నీళ్లు వదులుతారు. ఆ నీళ్లు కూడా మళ్ళీ కుందులోకి వస్తుంది. ఇవన్నీ కలిపితే దగ్గర 30,000 క్యూసెక్లు అవుతున్నాయి. ఈ 30,000 క్యూసెక్లు ఇప్పుడు పోయిన సంవత్సరం అయితే 1 నెల వదిలినారు, అంతకుముందు 1 నెల అనుకున్నాము. ఈ సంవత్సరం అయితే దగ్గర 3 నెలలు అయింది. ఇప్పటికి నీళ్ళల్లోనే ఉన్నాయి పొలాలు. 5,000 ఎకరాలు నీళ్ళల్లో పొలాలు ఉన్నాయి. మీరు ఎక్కడ తీసుకుని ఏ ఊరు తీసుకోండి, గుల్లదుర్తి, అల్లూరు, మీరు చిన్నమోడియం, పెద్దమోడియం, మీరు ఇట్లా కుందు పరివాహక ప్రాంతాల్లో పై ప్రాంతాల్లో కూడా నిపులవాగమ్మడి, తర్వాత గాలేరమ్మడి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా దీనివల్ల మునుక అనేది ఖచ్చితంగా ఉంటుంది. 15 ఏళ్ల నుంచి ఇదే స్తంతు. మేమేం మా రైతుల ద్వారా మేమేం కోరుకుంటున్నాం, ఒకటి మీరు నష్టపరిహారం కట్టివ్వండి, లేదా ఎకరాకు 30 లక్షలు ఇచ్చి ఆ మునకకు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరే కొనండి. గవర్నమెంట్ యాక్విజిషన్ చేసి మీరు ఎన్ని నీళ్ళైనా తీసుకుపోండి. మేము చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇక్కడ, అర్ధ ఎకరా ఏటమ్మడి నీళ్లు మోటార్లు, కరెంటు మోటార్లు కొట్టుకొని పండించుకునే రైతులు ఉన్నారు. మీరు తీసుకెళ్లడంలో తప్పు లేదు, కానీ ఇక్కడున్న రైతుల్ని ముంచి తీసుకెళ్లడం చాలా పెద్ద తప్పు. అది మేము ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, రీసెంట్ గా ఒక అబ్బాయి బైక్ మీద అవతల గడ్డకు పోవడానికి వెళ్ళి బైక్ లోపల పడి నీళ్ళలో పడి చనిపోయినాడు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఒక రైతు అయితే ట్రాక్టర్ తీసుకొని, అంటే నీళ్లు కనపడక, ఎడ్జ్ కనపడక రైతు అట్నే కాలువలో ట్రాక్టర్ తో సహా పడింది. మీకు వీడియోలు పెడతాను మీకు, అది కూడా వల్లంపాడు అబ్బాయి. సో ఇట్లా మీకు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకసారి అయితే కారు నీళ్లు ఎక్కువయ్యి ఒక కారు కూడా లోపల, అంటే నీళ్లు పైన పడి కారు కూడా లోపల పడి చనిపోయిన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ చాలా 15 ఏళ్ల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం, అర్జీలు ఇస్తూనే ఉన్నాం, ఎవరు రెస్పాండ్ చేయట్లేదు. ఏమనంటే పైనుంచి ఆర్డర్ ఉందండి, మేమేం చేస్తాము అని అంటారు. సో మేము మీ ద్వారా ఒకటే అడుగుతున్నాం, మీరు చెప్పండి మాకు. ఒక మీరు కోయిలగుంట్ల ప్రాంతానికి, అంటే నంద్యాల దిగువ ప్రాంతానికి వస్తానే మీరు పైన బనకచెర్లలో 15,000 వదులుతున్నారు, అది వాస్తవమే. కాకపోతే కిందికి వచ్చేళ్ళకి అది 30,000 అవుతుంది. ప్లస్ వర్షం నీళ్లు, మళ్ళీ వర్షం పడింది అనుకో మా ఏరియాలో, అది కూడా ఒక 20,000 30,000 ఎంత పడుతుందో తెలియదు. అది కూడా మళ్ళీ దానికి యాడప్ అయ్యి దగ్గర 50,000 క్యూసెక్లు పోయే పరిస్థితి ఉంది. మీరు కుందున్నది ఇరువైపులా చూడండి, చాలా మంది మోటార్లు వేసుకొని పండించుకునే రైతులు ఉన్నారు. ప్రతి రైతుకు మోటార్ మునిగిపోయి కరెంటు అది కాలిపోయి మోటార్ కాలిపోయి ప్రతి రైతు కష్టపడుతున్నాడు. ఒకరోజు ముందుకు వేసుకోవడం, ఎన్నికి పోతే మళ్ళీ తెచ్చుకోవడం, ఇట్లా ఈ ప్రాబ్లం అనేది మాకు ఏ పార్టీ అని కాదు, ఇంకోటని కాదు, ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా ఇదే పరిస్థితి ఉంది. సో మేము అంతకుముందు అడిగాము, ఇప్పుడు అదే అడుగుతున్నాం. మాకు ఒకటి నష్టపరిహారం, ఇప్పుడు 3 నెలల నుంచి మేము వేసుకున్నవన్నీ కూలిపోయినాయి, మీరు వచ్చి ఇన్స్పెక్ట్ కూడా చేయొచ్చు. కోయిలగుండ్ల మండలం కలవట్ల గ్రామం కుందు నది ద్వారా ప్రజలు చాలా నష్టపోతున్నారు. దాని వలన 20,000 క్యూసెక్కులు నీళ్లు కొనబోతున్నారు. కల్లగొట్ల, జోలదొరాసి, ఉప్పులూరు, రేవనూరు, గొల్లదుర్తి, అల్లూరు, పొట్టిపోడు ఈ గ్రామాలల్లో మునిగి చాలా నష్టపోతున్నారు. దీనికి ఏదైనా కానీ చర్య తీసుకొని మాకు తక్షణమే న్యాయం చేయాలి. నంద్యాల జిల్లా కోయిలగుంట్ల మండలం, మేము కలగొట్ల, దొరాసి, పొలూరు రైతు సంబంధంగా వచ్చినాం ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ గారికి. కాకపోతే గత 15 సంవత్సరాల నుంచి 2 మినిస్టర్లు ఆర్డర్ వేసి సోమశీల ప్రాజెక్టు నీళ్లు ఉండవడం వల్ల మా పొలాలు కొన్ని ఉప్పలం వచ్చి విత్తనాలు కూడా మొలచకున్నాయి. దీనికి ఏదో ఒక పరిష్కారం చేసి న్యాయం చేయవలసిందిగా కోరడవుతున్నాయి. మాది సార్ బానకశేర్ల నీళ్లు రెగ్యులేటర్ దగ్గర నుండి కనీసం అంటే అది 13,000 పడుతుంది సార్ కాల్వ. కానీ వర్కుల వల్ల, బ్రిడ్జిల వల్ల నీళ్లు తక్కువ వదలాలంటే రెస్పాన్సే లేదు అసలు. మేము ఇదివరకు కూడా నీటి మునక గ్రామం నుంచి సిద్ధేశ్వరంలో 10 ఎకరాలు ఇచ్చినాం. అక్కడ నీటి మునకలు పోయింది. ఈడనన్న పొలం కొందామంటే మొత్తం తెలంగాణకి ఇచ్చినాం 5-6 ఎకరాలు మొత్తం ఇచ్చే దానిలో నీళ్ళలోనే పోయింది. అది కూడా పోవడం వల్ల ఇప్పుడు మాకు మొత్తం నీళ్ళు వదిలేస్తున్నారు సార్. ఎంత తక్కువ ఎత్తండి అంటే ఎవరు రెస్పాండ్ కావడం లే. ఒకసారి కర్నూలు డీకి ఫోన్ చేయంటారు, వాళ్ళకు ఫోన్ చేయంటారు, ఎమ్మెల్యేతో చేయించాం, మళ్ళీ లాస్ట్కు ఎవరితో చేయించినా రెస్పాండ్ కావడం లే. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. మాకైతే పెట్టుబడులు దాదాపు 200 ఎకరాలు దాంట్లో మొత్తం పోయినాయి. పంట నష్టము కావాలా. ఒక డిఏపి, ఒక యూరియా దొరకక ఎంతో తిప్పలు పడి పిల్లలు ఎంతో అమ్మేసినట్టుగా తీసుకుపోయి మేము మందులు కొనుక్కొచ్చుకొని సాక్కొని ఇలా కోసుకునే టైంలో మొత్తం ముంచెత్తినారు. ఈ పంట లాసులు కాదు, మమ్మల్ని లాస్ట్కు బ్రిడ్జితోనే ముంచెత్తుతున్నారు సార్. ఆ వర్క్ ఏదైనా కానీ మీరు దయచేసి మీరు రెస్పాండ్ చేసి మాకు మంచిగా చేయాలి సార్. ఎన్జిఓస్ కాలనీకి చెందిన వాల్మీకి దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కోడుమూరుకు చెందిన ఓబులేసు, రామకృష్ణ, శేఖర్ రెడ్డి, నరసింహులు, బజారి అనే వ్యక్తులను మోసం చేశాడని పేర్కొన్నారు.
4 సంవత్సరాల క్రితం విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 20 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించలేదని వారు మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో PGRS లో వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. మాది కోడుమూరు దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు ఊరూరు దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. కోడుమూరు, బెల్లగల్లు, కృష్ణాపురము ఆ ప్రాంతాల్లో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఊరూరు దగ్గర కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని ఊరూరు దగ్గర 5 లక్షలు 6 లక్షలు ఇప్పించుకున్నాడు. కాబట్టి మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. నంద్యాలలో కలెక్టర్ ఆఫీస్ లో కూడా వచ్చి మేము అర్జీ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము, కాంట్రాక్టరు చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మీద కాంట్రాక్టరు కాంట్రాక్టరు చేస్తుండా అని మా మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొని ఈ విధంగా చేస్తున్నాడు. ఇంటికి రమ్మంటున్నాడు డబ్బులు ఇస్తా అని, మళ్ళా తాళాలేసి ఇంట్లో పెళ్ళాము పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళాలేసి అట్లా పోయేస్తున్నాడు. మళ్ళా 3 కల్లా వచ్చి ఇంట్లో ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాకు దొరకడం లేదు. మీరే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు బజారి, కృష్ణాపురం, కొడవూరు మండలం. దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగం ఇది సబ్స్టేషన్లో ఇప్పిస్తానని చెప్పి 4 లక్షల రూపాయలు ఇప్పించుకొని ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఇస్తా అని చెప్తాడు, రాని అంటాడు, వస్తాము, ఆయన ఇవ్వడం లేదు. మేము వచ్చినప్పుడల్లా ఛార్జీలకి వీళ్ళకే సాల్వ్ అయిపోతుంది. ప్రతిసారి తిరగడం వెళ్ళిపోవడం మేము వచ్చినప్పుడల్లా ఇంటికి తాళం వేసుకుంటాడు. ఏదైనా ఎక్కువ మాట్లాడినామనుకో, అట్లా మాట్లాడినా పోలీసు వాళ్ళకి చెప్తా, డిపార్ట్మెంట్కి చెప్తా, చూస్తాం మీకు అట్లా చేస్తా అని అంటాడు. ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు ఇద్దని చెప్తారా, లేకపోతే ఇంకోటి చెప్తారా? అన్నీ ఇట్లా చెప్తారు. ఏదైనా కానీ మాకు న్యాయం జరగట చేయాలని మీ మీడియాను కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నదని ప్రభుత్వం సకాలంలో స్పందించి యూరియా కొరతను పరిష్కరించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని సోమవారం పట్టణంలో సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా కొరతపై వారు ఇలా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతను వెంటనే పరిష్కారం చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు చాలా దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 10% పంట దిగుబడి తగ్గినప్పటికీ ఈరోజు అధికారులు అక్రమంగా కృత్రిమ కొరతను సృష్టించి అధికార పార్టీ నాయకులకి యూరియా మామూలు ప్రకారంగా వచ్చినప్పటికీ అధికార పార్టీ నాయకులు ఈరోజు అక్రమంగా వాళ్ళ ఇళ్లకి తరలించేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అరికట్టడంలో పూర్తిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేదంటే విజిలెన్స్ వాళ్ళు కానీ పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకోసమే ఈరోజు రైతులకి ఎరువుల కొరత ఏర్పడింది. ఈరోజు ఇస్తా ఉన్నారు. మేము నిరసన వ్యక్తం చేస్తా ఉంటే స్వయంగా ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నటువంటి నంద్యాల జిల్లాకు చెందినటువంటి NMD ఫరూక్ కానీ లేదంటే BC జనార్దన్ రెడ్డి కొరత లేదు, యూరియా రైతుల నుంచి 9,600 మెట్రిక్ టన్నులు నంద్యాల జిల్లాకు వచ్చింది, మేము పంచుతున్నామని సిగ్గుండాలా. కేవలం ఒక రైతుకి 2 యూరియా ప్యాకెట్ల 10 ఎకరాలు ఉన్న రైతు అదే పరిస్థితి, 2 ఎకరాలు ఉన్న అదే పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఏదో ఇచ్చినామని చెప్పుకోవడానికి తప్ప ఎటువంటి ఫలితం లేదు. రైతుల కొరత ఉంది, యూరియా కొరత. కాబట్టి వెంటనే పరిష్కారం చేయాలా. ఈరోజు 61 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరం ఉంటే ఈరోజు కేవలం 25 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. ఇంకా రాలేదు, యూరియా కొరత సృష్టించామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఈరోజు ఈ నంద్యాల జిల్లాలో గోస్పాడు మండలంలో ఉన్నటువంటి పసరపాడు అగ్రికల్చరల్ సంబంధించినటువంటి హార్టికల్చర్ వ్యక్తిని సస్పెండ్ చేశారు. అగ్రికల్చర్ అధికారి మండల వ్యవసాయ శాఖ అధికారికి తెలియకుండానే పసరపాడు గ్రామానికి చెందినటువంటి అధికార పార్టీ నాయకుడు స్వయంగా ఈరోజు లారీ లోడ్ తీసుకుపోతే
అతని మీద కేసు నమోదు చేయకుండా చిన్న ఉద్యోగి హార్టికల్చర్ కు సంబంధించినటువంటి ఉద్యోగి మీద సస్పెండ్ చేసి చేయి దులుపుకోవడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి కాదు. ఈరోజు నంద్యాల జిల్లాలో యూరియా కొరత లేదని రాష్ట్ర మంత్రివర్యులు చెప్పడము ఎంతో సిగ్గుచేటు. ఎందుకంటే అధికారులు జూన్ జూలై మాసంలోనే ఏ మేరకైతే ఈ ప్రాంతంలో పంటలు వేస్తున్నారో వాటి ప్రకారం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాలి. ఆ నివేదిక ప్రకారము జిల్లా రాష్ట్రానికి రావాల్సిన 61 లక్షల మెట్రాల యూరియాను అందించకపోవడం వల్లనే ఇది కృత్రిమ సృష్టి ఏర్పడింది. అందులో భాగంగా అరకొర వచ్చిన యూరియాను అధికార పార్టీ నాయకులే వాళ్ళ అనుచరులకు దోచిపెడుతూ ఉన్నారు. సామాన్యమైన రైతులకు ఎకరాకు 1 బస్తా చొప్పున పంపిణీ చేయడం కూడా అది రాత్రుల పూట దొంగచాటుగా చేస్తుండడము చాలా దుర్మార్గమైన పని. మరి ఈ ప్రాంతంలో యూరియాను పట్టుకోవడం జరిగింది. మరి ఆ యొక్క అధికారులను పట్టుకున్నప్పుడు సామాన్యమైన ఉద్యోగిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము రైతు సంఘం ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో యూరియా కోసం జరుగుతున్నటువంటి ఆందోళనకు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఇద్దరూ కలిసి రైతులను మోసం చేస్తున్నారు. మన రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి యూరియా రాబట్టడంలో మన చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు. కేంద్రం ఎరువులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు తగ్గించింది. అందులో భాగంగానే మీ రాష్ట్రానికి ఇచ్చేటువంటి యూరియా మేము తగ్గిస్తాం, అందుకోసం గ్రాంట్లుగా మీకు డబ్బులు ఇచ్చాం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు కేంద్రం మాట విని ఈరోజు మన రాష్ట్రంలో యూరియా తక్కువ తీసుకొని లేదని చెప్పేసి అసత్య ప్రచారం చేస్తున్నాడు. ఇంకోవైపు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, ఎక్కువ అదనంగా వాడితే రైతులు నష్టపోతున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం నుండి రావాల్సినటువంటి యూరియా రాబట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వచ్చినటువంటి యూరియాను రాష్ట్రం నుంచి జిల్లా కేటాయింపుల్లో ఈ జిల్లా అధికార యంత్రాంగం గట్టిగా కృషి చేయడం లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ జిల్లా వాటర్ రావాల్సినటువంటి యూరియా రాబట్టడంలో విఫలమైనారు. వచ్చినటువంటి యూరియాను రైతు సేవా కేంద్రాలకు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అనునాయులకు పంపించుకోవడంలో కొల్లగొట్టడంలో ముందున్నారు. అందువలన ఈరోజు సామాన్య రైతులకు యూరియా అందడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీఆర్ఎస్ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్. ఇమాం మౌజాన్లకు గౌరవ వేతనం వెంటనే చెల్లించి మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ వైసీపీ నేతలు. ప్రతి ఆటో డ్రైవర్ కి వాహన మిత్ర ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్. దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్న సదరం సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ న్యాయం చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ కు వినతి అందజేసిన దివ్యాంగులు. మహానంది పుణ్యక్షేత్రంలో సంప్రోక్షణ పూజలు అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి యువజన విభాగం డిమాండ్. నీట మునిగిన 5,000 ఎకరాలకు పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కోవెలకుంట్ల ప్రాంత రైతులు. ఉద్యోగాల పేరుతో మోసం, న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. యూరియా కొరతను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.